హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై సభ. నేను రీసెంట్‌గా ఆహా స్ట్రీమింగ్ వచ్చిన 'శంబాల' చూశాను. ఈ మూవీ నేను థియేటర్‌లో మిస్ అయ్యాను. సో, ఆ టైంలో మూవీకి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. సో, అందుకే ఆహా స్ట్రీమింగ్ వచ్చిన వెంటనే చూశాను. సో, ఇంక లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్తే, చాలా కాలం తర్వాత 'ఆది సాయి కుమార్' ఒక పక్కా కంటెంట్ ఉన్న మూవీతో మన ముందుకొచ్చాడు. మామూలు కమర్షియల్ ఫార్ములాస్ అన్నీ పక్కన పెట్టి, సైన్స్‌ని, మూఢనమ్మకాలకి మధ్య జరిగే పోరాటాన్ని మూవీలో చూపించారు. అసలు కథ ఏంటి అంటే 1980స్ టైంలో శంబాల అనే పల్లెటూరులో ఈ కథ జరుగుతూ ఉంటది. అక్కడ ఒక వింత ఉల్క పడుతుంది. అది పడ్డం వల్ల ఊర్లో జనాలు వింతగా ప్రవర్తించడం మొదలుపెడతారు. అసలు ఆ ఊర్లో ఏం జరుగుతోంది? నాస్తికుడైన విక్రమ్ ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు? సైన్స్ గెలిచిందా? లేక అతిథి శక్తులు గెలిచాయా? అనేదే సినిమా. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. తెలుగులో మిస్టికల్ థ్రిల్లర్స్ చాలా తక్కువ. ఈ సినిమాలో చూపించిన బండబోతం కాన్సెప్ట్ గాని, ఆ ఊరి జనం ప్రవర్తించే విధానం గాని చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి మనకి. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్. ఫస్ట్ హాఫ్ అలా సోగా అట్లా వెళ్ళిపోయినా సరే ఇంటర్వెల్ దగ్గరొచ్చే ట్విస్ట్ మనకి కొంచెం షాకింగ్‌గా బావుంటది. తర్వాత ఇంకొక పిల్లర్ ఏంటి అంటే 'శ్రీచరణ్ పాకాల' బీజీఎం. అసలు ఈ సినిమాకి మెయిన్ పిల్లరే మ్యూజిక్. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక రకమైన భయాన్ని, ఉత్కంఠని మనకు కలిగిస్తదనమాట. అండ్ ఫైనల్లీ 'ఆది' పెర్ఫార్మన్స్. 'ఆది' చాలా సిన్సియర్‌గా నటించాడు. ఆ క్యారెక్టర్‌కి సెటిల్ పెర్ఫార్మన్స్ అవసరమనమాట. ఆ సెటిల్‌గా చాలా బాగా చేశాడు. అండ్ మైనస్ విషయానికొస్తే స్లో పేజింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ బాగా సాగదీసినట్టుంటది. ఈవెన్ డైరెక్టర్ కూడా కథలోకి వెళ్ళడానికి చాలా ఎక్కువ టైం తీసుకున్నాడు. రెండోది విజువల్స్. చాలా చోట్ల ఏఐ విజువల్స్ యూజ్ చేశారు. సో, దానివల్ల ఏందంటే విజువల్స్ చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి మనకి. అండ్ వయలెన్స్ కొన్ని దగ్గరలో ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తది. సో, దానివల్ల కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇంక ఫైనల్ వెర్డిక్ట్ ఏంటి అంటే, 'విరూపాక్ష' లేక 'కార్తికేయ' లాంటి మూవీస్ చూసే వాళ్ళకి 'శంబాల' నచ్చుతుంది. ఈవెన్ నార్మల్ రెగ్యులర్ మూవీస్ లేపోతే ఇంకా నార్మల్ స్టోరీలు కొంచెం బోర్ కొడితే కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటే వీకెండ్‌లో ఇది ట్రై చేయండి. నాకైతే ఇది వన్ టైమ్ వాచబుల్ బై. సో, ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.